రాష్ట్రంలోకి అక్రమ మద్యం పోటెత్తుతూనే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచి కల్తీ చేస్తున్న 500 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. అదే ఇంట్లో పేకాట ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్లలో, నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న 1360 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాల లారీ, కారును సీజ్ చేశారు. రొంపిచెర్ల హైవే మీద పెట్రోల్ బంక్ సమీపంలో ఒక పాల ట్యాంకర్ నుంచి, తమిళనాడుకు చెందినటువంటి ఒక పాల ట్యాంకర్ నుంచి మన నర్సాపేటకు చెందినటువంటి వ్యక్తులు కొన్ని బట్టలు సర్దుకునే బ్యాగులు కారులో షిఫ్ట్ చేస్తూ జరుగుతూ ఉంది. మనం దగ్గరికి పోయి తనిఖీ చేసిన నిమిత్తంలో మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు తెలంగాణ నుంచి అధిక మొత్తంలో దాదాపు ఒక 1200 వరకు క్వార్టర్ బాటిల్స్, ఒక 40 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని అక్రమంగా తెలంగాణ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ తరలిస్తూ పట్టుబడ్డారు. వీళ్ళందరినీ కూడా ఆ లారీని, ఆ కారును, తర్వాత దొరికినటువంటి మద్యాన్ని మొత్తాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు కట్టి వాళ్ళందరూ రిమాండ్ తరలించడం జరుగుతుంది.